ముఖ్యమంత్రి గారు ఇక మాట అనొచ్చులే నాకు తెలియదు, కానీ ఒక వీధి రౌడీలాగా మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం వారి తీరు. టీఆర్ఎస్ పార్టీ జెండా, టీఆర్ఎస్ పార్టీ ఈ కండువ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన జెండా. ఏం మాట్లాడుతున్నావు? సోయి ఉండాలి కదా, నువ్వు ఎవరిని అంటున్నావో సోయి ఉండాలి కదా. ఈ జెండానే కదా ఈరోజు ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి కారణం. ఈ రాష్ట్రం కాకపోతే నువ్వు ముఖ్యమంత్రి అవుతుంటివా? సమైక్యవాదుల సంఖ్యలు చేరి సన్నాయి నొక్కులు నొక్కి వాళ్ళ కాళ్ళ కాడ బూట్ల కాడ నిలబడ ఫోటోలు కూడా ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో. అక్కడ ఉన్న నిన్ను ఒక గుర్తింపునిచ్చిన ఈ రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని తెచ్చిన ఈ జెండాను 100 మీటర్లు పాతావా బిడ్డ? నువ్వు కాదు, నీ తాత ముత్తాతలు వచ్చిన ఏం చేయలేరని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు, నేను ఒక శాసనమండలి సభ్యుడిగా, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుడిగా ఎందుకు ఇంత ఆవేదన, ఈ రాష్ట్రం, ఈ ప్రాంతం అంటే మాకు ఎందుకు ఇంత ప్రేమ అంటే, 14 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, ఈ తెలంగాణ తెచ్చిన వాళ్ళం, ఈ పార్టీ ఈ జెండా కింద నాయకులుగా ఎదిగిన వాళ్ళం. మా నాయకుడు కేసీఆర్ గారు 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి ఈ రాష్ట్రాన్ని సాధించారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు, 3 రోజుల తర్వాత తెలంగాణ అడుగు పెడతా, సంగతి చూపిస్తా అంటున్నావు. వచ్చే ముందు ఒకసారి ఆలోచించి, నీకంటే ముందు చాలామంది ముఖ్యమంత్రులను చూసింది ఈ జెండా. మేము ఇక్కడ ఢిల్లీలో చక్రం దింపుతామని అనుకున్న వాళ్ళని చూసాం. 2001లో ఏంది పరిస్థితి? మనుషులను నక్సలేట్ల పేరుతో మాయం చేస్తున్న రోజులు అవి. ఇక్కడ ముఖ్యమంత్రిగా, అక్కడ ప్రధానమంత్రి కూడా తనే నిర్ణయించే పరిస్థితిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఉన్నటువంటి రోజుల్లో కూడా ఇవనికి భయపడలే మేము. ఈ జెండా ఇవనికి భయపడలే. నువ్వెంత అసలు? వాళ్ళు నీ నాయకులు, వాళ్ళు నీ గురువు గారు ఆ రోజు ఉండే, అట్లాంటి వాళ్ళకు కూడా మేము ఎవరికి భయపడలేదు. ఇక్కడ దేశంలో అధికారంలో ఉన్న పార్టీలు మమ్మల్ని అణచడానికి ప్రయత్నం చేస్తే కూడా మేము భయపడలేదు 2001 నుంచి. నీకు ఇంకో విషయం గుర్తు చేస్తూ ఉన్నా, 2004 నుంచి 14 దాకా ఇప్పుడు నువ్వున్న పార్టీ అధికారంలో ఉండే, ఎన్నో రకాలుగా మా పార్టీని ఇబ్బంది పెట్టడానికి చూశారు. ఆనాడు మా పార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్నారు, మా పార్టీని చీల్చడానికి ప్రయత్నం చేసినారు. అయినా మేము భయపడలేదు. నువ్వు ఆ విషయాన్ని గుర్తు చేసుకో. వాళ్ళకంటే గొప్పడో కాదు నువ్వు.